ఇవాళ చపాతీ, న్యూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కూరలు ఇలా ఏం కొన్నా హోటళ్లలోనూ టిఫిన్ సెంటర్లలోనూ అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న ఆహారం మృదువుగా కూడా ఉంటుంది. ఇందుకోసమే చాలా మంది మహిళలు పిల్లలకు, మగవారికి లంచ్ ప్యాక్ చేయటం కోసం అల్యూమినియం ఫాయిల్స్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆహార పదార్థాలని అల్యూమినియం ఫాయిల్స్లోనే భద్రపరచడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. అల్యూమినియం పాత్రలో వంట చేయటం మనలో చాలా మందికి అలవాటు. ఇక ఆహారాన్ని తాజాగా వేడిగా ఉంచటానికి అల్యూమినియం ఫాయిల్స్లో చుట్టి ఉంచటం చూస్తున్నదే. నిజానికి మన ఆరోగ్యం మీద అల్యూమినియం లోహం చాలా చెడ్డ ప్రభావం చూపిస్తున్నట్లు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అల్యూమినియం పాత్రలను ఉపయోగించటం తగ్గించాలని ఇందుకే చెబుతూ వచ్చారు. అయినా ప్రజల్లో మార్పు లేదు. పంటలు చేయటానికి అల్యూమినియం పాత్రలు వాడటం, ప్యాకింగ్ చేయటానికి అల్యూమినియం ఆధారిత ఉత్పత్తులు వాడటం మొదలైన కారణాల వల్ల శరీరంలోకి అల్యూమినియం పెద్ద మొత్తంలో చేరుతోంది. అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా వెళ్లటం వల్ల గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్ఛలు, పిల్లల్లో ఎదుగుదల తగ్గటం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అల్యూమినియం పాత్రల్లో వండటం కంటే కూడా అల్యూమినియం ఫాయిల్ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయటం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని పరిశోధకులు అంటున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచటంలో అల్యూమినియం కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా టమోటా, నిమ్మ వంటి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు అల్యూమినియం పాత్రల్లో వేడి చేస్తే ప్రతిచర్య కారణంగా అల్యూమినియం ఎక్కువగా లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో వంటలకు అల్యూమినియంతో తయారైన పాత్రల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఆహారాన్ని వండటానికి మట్టి, గాజు, సిరామిక్, స్టీల్ పాత్రలను ఉపయోగించుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి. అల్యూమినియం ఫాయిల్లో ఆహారాన్ని ప్యాక్ చేసినా దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. ముఖ్యంగా ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్లో ఉంచి ఓవెన్లో పెట్టి వేడి చేయటం చాలా ప్రమాదకరం. ఇలా అస్సలు చేయకూడదు.